अच्छा थैंक यू కే సుబ్రహ్మణ్యం టూర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కొత్త టూర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు అన్నవరం వెళ్ళి అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని మళ్ళీ వాళ్ళ నైట్ అయితే స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ లాస్ట్ మే మంత్లో ఒకసారి పోయేసి వచ్చాము. బట్ సడన్గా అనుకోకుండా అన్నవరం పోయి దర్శనం చేసుకొని వచ్చాము తప్పితే వ్రతం పెట్టుకోలేదు కదా. సో అదొకటి మనసులో ఉండిపోయింది అనమాట. అంత దూరం వెళ్ళి వ్రతం పెట్టుకోకుండా వచ్చాము కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి వ్రతం చేసుకొని వద్దామని అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:40. ఓడోమీటర్ కూడా ట్రిప్ ఏని 0 చేస్తాను. ఇప్పుడు చూద్దాం మనకు అప్ అండ్ డౌన్ ఎంత వస్తుంది అనేది. సో ట్రిప్ ఏ అయితే 0 అండ్ ఓడోమీటర్ ఎంత ఉంది, ఓడోమీటర్ రీడింగ్ ఒకసారి చూద్దాము. ట్రిప్ బి 3400, అది అవసరం లేదు. ఓడోమీటర్ వచ్చేసి 12,639 ఉంది. అండ్ మన సర్వీస్ కూడా థర్డ్ సర్వీస్ కూడా డ్యూ ఉంది. అసలు అదెంత ఉందో చూద్దాము. థర్డ్ సర్వీస్ ఓన్లీ 3 కిలోమీటర్సే చూపిస్తుంది. 3 కిలోమీటర్స్ అయ్యాక థర్డ్ సర్వీస్ ఇవ్వాలని అయితే చూపిస్తుంది. బట్ నేనైతే ఇప్పుడు సర్వీస్కి ఏమి ఇవ్వదలుచుకోలేదు. అన్నవరం ట్రిప్ అయిపోయాకనే సర్వీసింగ్కి ఇస్తాను. యాక్చువల్లీ థర్డ్ సర్వీస్ 1 ఇయర్ లేదా 15,000 కిలోమీటర్స్. మరి ఇదెందుకు 12,639 అంటే 12,640 కిలోమీటర్స్కే థర్డ్ సర్వీస్ చూపిస్తుంది. మరి ఏంటో ఇది నాకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి అయితే సర్వీస్ సెంటర్ వాళ్ళని కాల్ చేసి అయితే కనుక్కుంటాను. బట్ ఇప్పుడైతే స్టార్ట్ అవుదాము ట్రిప్పు. అలాగే ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన వరకు అయితే మైలేజ్ తక్కువ ఇస్తుందని అన్నారు కదా. సో ఇప్పుడు థర్డ్ సర్వీస్లో ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తారు. సో దానికి దీనికి అంటే బిఫోర్ థర్డ్ సర్వీస్ ఆఫ్టర్ థర్డ్ సర్వీస్ మైలేజ్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాము. బట్ యావరేజ్ మైలేజ్ ఇది ఎంత ఇస్తుంది ట్రిప్ బిలో చూస్తే యావరేజ్ 12.5. అంటే ఈ 12.5లో చాలా వరకు ఫస్ట్ గేర్లో నడిపిస్తున్నాము. యాక్చువల్లీ ఎల్బోర్డ్ పెట్టి డ్రైవింగ్ క్లాస్ నేర్పిస్తున్నాను. సో అందుకే మైలేజ్ అయితే తక్కువ ఇచ్చింది. బట్ రేపు చెక్ చేద్దాము ఒకసారి. ఎట్లా అన్నవరం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కదా, దాన్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది. సో ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు వీడియో కూడా తీసుకున్నాం కదా, దాని మీటర్ టు మీటర్ ట్యాంక్ టు ట్యాంక్ కొట్టించి చూద్దాము ఎంతవరకు. ఈ వీడియోలో మీకు డైరెక్ట్ అన్నవరం టెంపుల్ నుంచి చూపిస్తాను. రోడ్ జర్నీ అయితే అంత ఎక్కువ చూపెట్టాను, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నవరం వీడియో ఉంది కదా, అందులో రోడ్ జర్నీ గురించి అయితే ఆల్రెడీ వీడియో ఉంది. సో అక్కడ ఉంది కాబట్టి ఇందులో అయితే ఏం చూపించట్లేదు. డైరెక్ట్ మీకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సరిపడినంత కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, వాటిని పెట్టి అయితే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీకు ఫుల్ వీడియో అనేది ఆ వీడియో లింక్ మీకు పైన ఐకార్డ్లో ఇస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోని కూడా చూడొచ్చు. ఇప్పుడైతే డైరెక్ట్ అన్నవరం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. అన్నవరానికి అయితే వచ్చేసాము. పైన రూమ్స్ ఖాళీ లేవని అన్నారు రష్ ఎక్కువ ఉన్నందువలన. సో కిందనే మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వ్రతానికి అయితే పైకి వెళ్ళిపోతాము. మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్లోంచి మనము అన్నవరం కొండపైకి అయితే వెళ్ళాలి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నవరానికి నైట్ టైంలో వచ్చాం కదా, సో నైట్ టైంలో మనకు ఈ కొండపైకి ఎక్కే దారి మాత్రం అంత క్లియర్గా కనిపించలేదు. సో అందుకే ఈసారి డే టైంలో వెళ్తున్నాం కదా, డే టైంలో క్లియర్గా చూపిద్దామని అయితే వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాం. ఫైనల్గా మనమైతే అన్నవరం కొండపైకి అయితే వచ్చాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రాజగోపురం బ్యాక్ సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ రాజగోపురం అనేది ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఫ్రంట్ సైడ్ రాజగోపురం అనమాట. సో ఈ రాజగోపురం పక్కనే లోపలనే మనకు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేపిస్తారు. టికెట్ అయితే 1500 పెట్టి తీసుకున్నాము వ్రతం కోసము. ఇంకా 2000 పెడితే ఏసీ రూమ్లో కూర్చుని పెట్టి మనకైతే వ్రతం చేపిస్తారు. మేమైతే 1500 పెట్టి తీసుకొని అక్కడైతే వ్రతం చేసుకున్నాము. వ్రతం చేసుకున్న టైంలో మాత్రం మేమైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ టైంలో నేను లాకర్లో పెట్టేశాను ఫోను. సో వీడియోస్ అయితే ఏం తీయలేదు. వ్రతం చేసుకొని బయటకు వచ్చినాక కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. నైట్ మధ్యలో పెట్రోల్ అయితే కొట్టించాను, ఫుల్ ట్యాంక్ చేయించాను. 25 లీటర్స్ అయితే పట్టింది. దానికి మనకు 2807 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. సో పెట్రోల్ కొట్టించినాక ట్రిప్ బీను కూడా నేను 0 చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా మైలేజ్ చెక్ చేద్దామని పెట్రోల్ ట్యాంక్ టు ట్యాంక్ అని. బట్ నేను నైట్ ఇంటి నుంచి ట్రిప్ ఏ 0 చేశాను కదా, సో ట్రిప్ ఏ నుంచి అన్నవరానికి అయితే
టోటల్గా 547 కిలోమీటర్స్ వచ్చింది. యావరేజ్ మైలేజ్ వచ్చేసి 19 కిలోమీటర్స్ పర్ లీటర్ అని ఇచ్చింది. కొండపైన సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. వ్రతం కంప్లీట్ చేసుకొని పూజా కార్యక్రమాలన్నీ చూసుకొని సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికైతే వచ్చి మా రూమ్లో ఉన్న లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే మళ్ళీ విశాఖపట్నం వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము నైట్. సో నైట్ వైజాగ్లో స్టే చేసి రేపు మార్నింగ్ వైజాగ్ చూసుకొని రిటర్న్ హైదరాబాద్ వస్తుంటే నియర్ బై ఏమైనా చూసే ప్లేసెస్ ఉంటే వాటిని కవర్ చేసుకొని హైదరాబాద్ అయితే రావడానికి అయితే ప్లాన్ చేస్తాను. సో నైట్ అయితే వైజాగ్లో స్టే చేస్తాం కదా, నైట్ వెళ్ళినప్పుడు అయితే చూస్తాను నియర్ బై ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది. వాటి బట్టి రేపు ప్లానింగ్ అయితే డిసైడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నైట్ వైజాగ్ అయితే వెళ్తున్నాము. ఒకసారి నైట్లో వైజాగ్ ఎలా ఉందో కూడా చూద్దాము. ఫైనల్గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. సో నైట్ టైంలో ఒకసారి వైజాగ్ చూద్దామని అనుకున్నాం కదా, అందుకు ఆర్కే బీచ్కి అయితే వచ్చాము. సో నైట్ టైంలో ఆర్కే బీచ్ ఎలా ఉంటుంది అనేది చూద్దామని అయితే వచ్చాము. జస్ట్ ఒక రౌండ్ అలా చూసి వెళ్ళిపోదామని వచ్చాను. సో చూసి నైట్ అయితే రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో స్టే చేసి రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే వస్తాము. డే టైంలో ఆర్కే బీచ్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో రేపు మార్నింగ్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. వైజాగ్లో ఆర్కే బీచ్లో ఆగాక మాకు ఐఎన్ఎస్ కుస్రా సబ్మెరైన్ అయితే కనిపించింది. ఈ సబ్మెరైన్ని మ్యూజియం లెక్క చేశారనమాట. మనకి ఈ సబ్మెరైన్ 2002లో మ్యూజియంగా ఏర్పాటు చేశారనమాట. అప్పటి నుంచి మనకు ఇది మ్యూజియంగా ఇక్కడైతే కనిపిస్తుంది. అంతకుముందు ఇది 31 ఇయర్స్ మనకు ఇండియన్ నేవీకి అయితే సేవలు అందించింది. ఈ సబ్మెరైన్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి మెయిన్ డోర్ ఇదే అనమాట. సో ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. మిగతా విషయాలు ఈ సబ్మెరైన్ గురించి లోపలికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము లోపల ఎంట్రీ అవ్వగానే మనకైతే ఇక్కడ ఒక గైడ్ అయితే కనిపిస్తాడు. ఆయన అయితే మనకు ఈ సబ్మెరైన్ యొక్క హిస్టరీ చరిత్ర అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక లోపలికి వెళ్ళి చూడమంటాడు. సో ఫస్ట్ మొత్తం ఇందులో మనకు 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంట్రీ అయినాం కదా, ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ అనమాట. సో లోపలికి వెళ్తున్నా కదా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకు అక్కడ కంపార్ట్మెంట్ అని బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచే సెకండ్ కంపార్ట్మెంట్ అనమాట. సో టోటల్గా 7 కంపార్ట్మెంట్స్లో ఈ సబ్మెరైన్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. మనం స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళలేము, కొంచెం బెండ్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఐఎన్ఎస్ కుస్రా సబ్మెరైన్ని భారత్ 18 డిసెంబర్ 1969లో రష్యా నుండి కొనుగోలు చేసిందనమాట. నార్మల్గా ఈ సబ్మెరైన్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది.
బట్ ఈ సబ్మెరైన్ వచ్చేసి ఇండియన్ నేవీకి 31 ఇయర్స్ వరకు తన సేవలు అందించింది అనమాట. సో 1 ఇయర్ ఎక్స్ట్రానే సేవలు అందించింది. ఆ తర్వాత దీని లైఫ్ టైం అయిపోయాక ఈ సబ్మెరైన్ని డిస్ట్రాయ్ చేయకుండా మ్యూజియంగా మార్చాలని అనుకున్నారు. దీనికంటే ముందు ఇండియాలో ఒక 2-3 సబ్మెరైన్స్ ఉన్నాయన్నమాట. వాటి లైఫ్ టైం అయిపోయాక వాటిని అయితే డిస్ట్రాయ్ చేశారు. బట్ ఈ ఒక్క సబ్మెరైన్ మాత్రం డిస్ట్రాయ్ చేయకుండా మ్యూజియంగా చేశారు. ఎందుకు మ్యూజియంగా చేశారంటే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ అయితే జరిగింది. ఆ వార్లో ఈ ఐఎన్ఎస్ కుసురా సబ్మెరైన్ అయితే మేజర్ రోల్ అయితే ప్లే చేసిందనమాట. సో దానికి గుర్తుగా దీన్ని లైఫ్ టైం అంటే 30 ఇయర్స్ అయిపోయాక డిస్ట్రాయ్ చేయకుండా మ్యూజియంగా మార్చాలని అనుకున్నారు. 9th August 2002లో వైజాగ్లోని ఆర్కే బీచ్లో ఈ సబ్మెరైన్ని మ్యూజియంగా అయితే ఓపెన్ చేశారనమాట. 2017లో రిలీజ్ అయిన గాజీ మూవీలో ఉన్న సబ్మెరైన్ యొక్క సెట్, దాని డిజైన్ అంతా ఈ ఐఎన్ఎస్ కుసురా సబ్మెరైన్కి సంబంధించిందే. ఎందుకంటే ఆ మూవీ టీం వచ్చేసి ఈ సబ్మెరైన్లో ఒక 2 days ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని సెట్ వేసి ఆ సినిమా అయితే తీశారనమాట. నార్మల్గా అయితే రానా హైట్ చాలా ఎక్కువ ఉంటాడు కాబట్టి తను ఈ సబ్మెరైన్లో క్లియర్గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు చూపించారు సినిమాలో. బట్ రియల్ టైంలో సబ్మెరైన్ అయితే అంత హైట్ ఉండదు. మనమైతే కొంచెం బెండ్ అయ్యి వంగి నడవాల్సి వస్తుంది అనమాట. సో సినిమా కంఫర్ట్ కోసం వాళ్ళు అట్లా తీశారు. బట్ రియల్ టైంలో మాత్రం అంత ఫ్రీగా నడిచేంత స్పేస్ అయితే ఉండదు. చాలా ప్లేస్లలో మనకైతే తలకు తగులుతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఆ సినిమా వచ్చాక చాలామంది అయితే ఈ మ్యూజియానికి అయితే వస్తున్నారు చూసిపోదామని. ఎందుకంటే మనము రియల్ లైఫ్లో అయితే సబ్మెరైన్కి వెళ్ళి చూసేంత మనకైతే ఉండదు. బట్ ఇలా మ్యూజియంగా చేసినందుకు ఒకసారి సబ్మెరైన్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు దేశం కోసము మన కోసం అనేది తెలుస్తుంది. తప్పకుండా వైజాగ్ వచ్చినప్పుడు అయితే ఈ సబ్మెరైన్ మ్యూజియంకి అయితే ఒకసారి వెళ్ళి చూడండి. లోపల 7 కంపార్ట్మెంట్స్ అంటున్నాను కదా, ఈ 7 కంపార్ట్మెంట్స్లో మొత్తము 75 మెంబర్స్ క్రూ మెంబర్స్ ఉంటారనమాట. సో 75 క్రూ మెంబర్స్లో 25 మెంబర్స్ అయితే ఆన్ డ్యూటీలో ఉంటారు. మిగతా 50 మెంబర్స్ అయితే రెస్ట్లో ఉంటారనమాట. సో వాళ్ళు షిఫ్ట్ వైజ్గా మళ్ళీ 25 మెంబర్స్ పోతారు, మళ్ళీ 25 మెంబర్స్ వస్తారనమాట. రొటేషనల్ షిఫ్ట్ వైజ్గా వీళ్ళైతే వర్క్ చేస్తారు ఇందులో. ఒక్కసారి ఈ సబ్మెరైన్ సముద్రం లోపలికి వెళ్తే 2 months వరకు నాన్ స్టాప్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి వెళ్తే 2 months వరకు అయితే బయటికి రాకుండా ఉండేంత కెపాసిటీ ఈ సబ్మెరైన్కి అయితే ఉంటుంది. సో కొన్నిసార్లు 75 మెంబర్సే కాదు, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చే టైం ఉన్నప్పుడు ఇంకొక 10-15 మెంబర్స్ ఎక్స్ట్రా కూడా ఉంటారనమాట ఇందులో. సబ్మెరైన్లో ఉండే వాళ్ళు డైలీ స్నానం చేయరంట. 3-4 డేస్కి ఒకసారి డ్రెస్ మాత్రమే చేంజ్ చేసుకుంటారు. బట్ డైలీ స్నానం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఉండే మనిషి అనమాట. సో ఆ కుక్ ఒకడే డైలీ స్నానం చేస్తాడు. అది కూడా ఒక బకెట్ వాటర్ మాత్రమే ఇస్తారంట డైలీ స్నానం చేయడానికి. ఎందుకంటే ఈ సబ్మెరైన్ ఒక్కొక్కసారి సముద్రంలోకి వెళ్తే 2 months వరకు రాకుండా సముద్రంలో ఉండి సేవలు అందిస్తుంది. కాబట్టి ఆ 2 monthsకి సరిపడేంత వాటర్ తీసుకొని పోతారు. కాబట్టి ఆ వాటర్ 2 months వరకు రావాలి. కాబట్టి
సో వీళ్ళైతే డైలీ స్నానం చెయ్యరు, సో డ్రెస్సెస్ మాత్రమే చేంజ్ చేసుకుంటారని అంటున్నారు. అలాగే ఈ 75 మెంబర్స్కి ఈ సబ్మెరైన్లో 2 టాయిలెట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 టాయిలెట్స్నే వీళ్ళు వాడాలన్నమాట. ఇంతకుముందు అని చెప్పాను కదా టోటల్ 2 వాష్రూమ్స్ ఉంటాయని. సో అవి 2 ఇవే అనమాట. సో 75 మెంబర్స్ ఇవి రెండింటినే వాడుకోవాలి. ఇక్కడ నుంచి మనమైతే బయటికి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో మనకు బయటికి ఎగ్జిట్ అవ్వగానే మనకు సముద్రం అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి దిగేసి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ నుంచి చూస్తే సబ్మెరైన్ ఎంత పెద్దగా ఉందో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకు అక్కడ వరకు ఉంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో అక్కడ ముంగట కూడా కనిపిస్తుంది కానీ నిచ్చాన అక్కడ మనం ఎంట్రీ అయ్యి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. చాలా పెద్దగా ఉంటుంది.